ఓం శాంతి. ఈరోజు నుండి 8/9 2022 मुरली। मीठे बच्चे, तुम्हारा पुराना दुश्मन रावण है। तुम्हारी लड़ाई बड़ी खौफनाक है। तुम जितना एक के साथ योग लगाएंगे उतना दुश्मन पर जीत पाने का बल मिलेगा। మధురమైన పిల్లలరా, మీ యొక్క పాత శత్రువు రావణుడు మీ యుద్ధం చాలా భయంకరమైన యుద్ధం నడుస్తుంది. రావణ్తో మీరు ఎంతైతే ఒక బాబాతో యోగం జోడించుకుంటారో అంత శత్రువు పైన విజయం పొందే బలము లభిస్తుంది. प्रश्न, तुम ब्राह्मणों की डिपार्टमेंट दुनिया के मनुष्यों से बिल्कुल ही भिन्न है, कैसे और कौन सी? బ్రాహ్మణులైన మీ డిపార్ట్మెంట్ ప్రపంచంలో ఉన్న మానవుల కంటే పూర్తి భిన్నమైనది ఎలా మరియు ఎటువంటి డిపార్ట్మెంట్? उत्तर, तुम ब्राह्मणों की डिपार्टमेंट है श्रीमत पर पावन बनना और बनाना। तुम योग बल से अपने पापों को భస్మ కర్తే. బ్రాహ్మణులు మీ యొక్క డిపార్ట్మెంట్ ఏంటంటే శ్రీమతం మీద నడుస్తూ పావనంగా తయారవడం మరి ఇతరుల్ని తయారు చేయటం. యోగ బలంతో మీరు మీ పాపాలని భస్మం చేసుకుంటున్నారు. हमारे सब మనోకామనయే బాబా పూరి కర్తే. మీ యొక్క మనోకామనలన్నీ బాబా పూర్తి చేస్తున్నారు. मनुष्य तो जो कुछ करते उससे नीचे ही उतरते आते हैं, కానీ మానవులు ఏదైతే చేస్తున్నారో ప్రపంచంలోని దాని వలన కిందకి దిగుతూనే వస్తున్నారు వాళ్ళు. रिद्धि सिद्धि आदि सीख लेते परंतु पतितो बनते ही जाते. रिद्धि సిద్ధులు నేర్చుకుంటూ ఉంటారు కానీ పతితులుగా అయితే తయారవుతూనే ఉన్నారు వారు. మానవులు మంత్రతంత్రాలు రిద్ధి సిద్ధులు నేర్చుకుని ఏవేవో చేస్తూ ఉంటారు కానీ పతితులు ఏవైతే వెళ్తున్నారు. బ్రాహ్మణులు ఒక్కదే ఇలాంటి డిపార్ట్మెంట్ ఏంటంటే బాబా ఇచ్చే శ్రీమతం మీద నడుస్తూ పావనంగా తయారవడం, ఇతరుల్ని తయారు చేయటం అనేది నడుస్తుంది. గీత్, हमारे तीर्थ न्यारे है, माँ तीर्थ यात्रा अतीतమైనది అని పాట. ओम शांति. इस पुरानी दुनिया में रहते हुए तुम बच्चों का इस पुरानी दुनिया से कोई नाता नहीं रहा है. ఈ పాత ప్రపంచంలో ఉంటూ కూడా పిల్లలు మీకైతే పాత ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేదు. तुम नई दुनिया के लिए पुरुषार्थ कर रहे, भेद के बाप से वर्षा लेने. ఎందుకంటే మీరు కొత్త ప్రపంచం కోసం పురుషార్థం చేస్తున్నారు, అనంతమైన బాబా నుండి వారసత్వం తీసుకోవాలని. जब तक स्थापना हो तब तक बल पुरानी दुनिया में बैठे परंतु तुम्हारा सारा ध्यान स्वर्ग की सच्ची कमाई तरफ है. అంటే స్థాపన అయ్యే వరకు నిమిత్త మాత్రంగా పాత ప్రపంచంలో కూర్చున్నాం మనం, కానీ మన బుద్ధి అంతా స్వర్గంలో ఉన్న సత్యమైన సంపాదన వైపు ఉంది. వినాశ తో ఉన్నాయి ఆ సారే से देखने में आते हैं. వినాశనం అయితే జరిగి తిరిగితే ఉంది, ప్రపంచంలో వాతావరణం కూడా అలా కనిపిస్తుంది. ये भी जानते कि इस रुद्र ज्ञान यज्ञ से विनाश वाला निकली है. जरूर हमारे अथवा भारत के कल्याण के लिए यह महाभारत लड़ाई लगनी है. బాబా చెప్తున్నారు, ఇది కూడా మీరు తెలుసుకున్నారు కదా, ఈ రుద్ర జ్ఞాన యజ్ఞం ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలించింది అని శాస్త్రాల్లో చెప్పారు. తప్పకుండా మన కళ్యాణం కోసం, భారతదేశం యొక్క కళ్యాణం కోసం మహాభారత యుద్ధం జరగవలసి ఉంది, వినాశనం జరగవలసి ఉంది. అవి वास्तव में तुम किससे लड़ाई नहीं करते, तुम तो डबल अहिंसक. వాస్తవానికి మీరు ఎవరితో యుద్ధం కోట్లాట్లు పెట్టుకోరు కదా, డబల్ అహింసకులుగా తయారవుతున్నారు ఇక్కడికి వచ్చి. తుమ్హారే పాస్ నకాం కి నా క్రోధ్ కి హింస. యుద్ధం అనే మాట వింటే ఇది ఏదో బయటకి యుద్ధం చేసే హింస యుద్ధాలు మనం చెయ్యం కదా.
డబల్ అహింసకులని మహిమే ఉంది మీది అంటున్నారు బాబా. అంటే డబల్ అహింసకులు అంటే కామం యొక్క హింస లేదు మీ దగ్గర, క్రోధం యొక్క హింస లేదు. ముఖ్య హింస काम की कही जाती है। ये तो है ही पतित दुनिया। किस कारण पतित बनी हूँ? विकार के कारण। ముఖ్యమైన హింస కామము అనే లెక్కలోకి వస్తుంది. బాబా చెప్తున్నారు ఇక్కడ ఉన్నది పతిత ప్రపంచం. ఏ కారణంగా పతితులయ్యారు మానవులు? వికారాల కారణంగా. ఈ కామ వికార ఆది మధ్యంత దుఃఖదేత. అందులో కామ వికారం ఆది మధ్యంతానికి దుఃఖం ఇస్తుంది. దీనివల్లే పతితులుగా అయిపోయారు అని చెప్తున్నారు బాబా. क्रोध के लिए नहीं कहा जाता। अपवित्रता और पवित्रता की बातें काम ये सबको धोखा देता है। क्रोधम కోసం అపవిత్రులని పతితులని చెప్పుకోరు. ఆది మధ్యంతం దుఃఖం ఇస్తుందని అలా క్రోధం కోసం ఇంకే వికారం కోసం అంత చెప్పలేదు, కామం కోసం అయితే చెప్పారు. దీనికి సంబంధించి అపవిత్రత పవిత్రత అనే విషయాన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటాము. కాబట్టి కామ వికారమే అందరికీ మోసం చేసేటటువంటి వికారం. इस काम पर ही अबलाओं पर अत्याचार होते। एक पवित्र పని दूसरा ना बने तो झगड़ा हो पड़ता है। ఈ కామ వికారం విషయంలో అబలల మీద అత్యాచారం జరుగుతూ ఉంటుంది. ఒకరు పవిత్రంగా తయారై ఇంకొకరు తయారవ్వకపోతే ఇంట్లో జగడాలు జరిగిపోతూ ఉంటాయి. बाप कहते दोनों को प्रतिज्ञा करने ज्ञान चित्त पर बैठने की, वो काम चित्त पर बिठाते बाप को सौदा कैंसिल कराते हैं। బాబా చెప్తున్నారు ఇంట్లో పతి పత్ని ఇద్దరు కూడా ప్రతిజ్ఞ చేసి జ్ఞానచిత్తి మీద కూర్చోవాలి అంటున్నారు బాబా. లౌకిక బ్రాహ్మణులైతే కామచిత్తి మీద కూర్చోబెడతారు తాళి కట్టించి. బాబా వచ్చి ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేయించి జ్ఞానచిత్తి మీద కూర్చోబెడుతున్నారు. ఆ పవిత్ర దునియా స్థాపన होते तो वो सौदा कैंसिल करना पड़े। ज्ञान चित्त पर बैठने से पवित्र बन पवित्र दुनिया के मालिक बनेंगे। బాబా చెప్తున్నారు ఇప్పుడు పవిత్ర ప్రపంచం స్థాపన అవుతుంది కాబట్టి ఆ బేరం ఆ సంబంధం ఏదైతే ఉందో వికారీ సంబంధం దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. ఇప్పుడు జ్ఞానచిత్తి మీద కూర్చోవాలి ఇరువురు కలిసి. అప్పుడే పవిత్రంగా తారే పవిత్ర ప్రపంచానికి మాలికులు అవుతారు అని చెప్తున్నారు బాబా. तुम्हारी भी लड़ाई उस बाहुबल की लड़ाई से वास्तव में तुम्हारी लड़ाई बड़ी खौफनाक है, क्योंकि रावण तुम्हारा बहुत పురాణా దుష్మని, ఉస్ పర్ జీత్ పానీ. మీది కూడా యుద్ధం జరుగుతుంది ఇక్కడ. బాహుబలంతో యుద్ధాలు చేస్తారు కదా ఆ మిలిటరీ ఆ సైనికులు. ఆ యుద్ధం కన్నా కూడా భయంకర యుద్ధం మీది అని చెప్తున్నారు బాబా. ఎందుకని? అంత పాత శత్రు, పెద్ద శత్రు రావణుడు మీకు. ఆ రావణుని మీద విజయం పొంది ఈ యుద్ధం చాలా పెద్ద యుద్ధం, తర్వాత భయంకరమైన యుద్ధం మీది జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. जितना एक के साथ बुद्धि योग लगाएंगे तो बल मिलेगा। ఈ యుద్ధంలో ఏంటంటే ఎంతైతే ఒక్క బాబాతోని మన బుద్ధి యోగం జోడిస్తూ ఉంటే అంత బలం అనేది లభిస్తూ ఉంటుంది. सारा मदार है श्रीमत पर चलने का। श्रीमत कहती है कि गृहस्थ व्यवहार में रहते सर्वगुण संपन्न 16 कला సంపూర్ణ बनना है। ఆధారం అంతా శ్రీమతం మీద ఎంత నడుస్తున్నాం దానిపైన ఉంటుంది. శ్రీమతం అయితే మనకి ఏం చెప్తుంది? గృహస్థ వ్యవహారంలో ఉంటూ సర్వగుణ సంపన్నులుగా 16 కళల సంపూర్ణులుగా తయారు కావాలి అని. आत्मा को ही बनना है। आत्मा 16 कला संपूर्ण थी, अब वो 84 जन्म लेते लेते नीचे उतरती है। ఆత్మీయ కదా 16 కళల సంపూర్ణంగా ఒకప్పుడు ఉండేదే 84 జన్మలు తీసుకుంటూ కిందకి దిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆత్మే 16 కళల సంపూర్ణంగా తయారు కావాలి. జరూర్ బచ్చే జాంతి దేవి దేవతంగా రాజ్ राम राज्य स्थापन हुआ। राम नाम रख दे, वस्तु में नाम शिव है। शिवाय नमः कहते हैं, रामाय नमः नहीं कहते हैं। తప్పకుండా పిల్లలు తెలుసుకున్నారు కదా దేవతల రాజ్యం ఒకప్పుడు ఉండేది, రామరాజ్యం అని దానికి చెప్పారు. బాబా అలాంటి రాజ్యాన్ని స్థాపించారు. వాస్తవానికి శివుడు అనే పేరే కరెక్ట్, రాముడు అని కూడా బాబాకు పేరు పెట్టుకున్నారు, కానీ అసలైన పేరు శివ. శివాయ నమః అంటారు, రామాయ నమః అన్నారు కదా. शिव बाबा अक्षर बहुत राइट है। राम को बाबा कोई कहते नहीं, शिव बाबा अंटाम, అది రైట్ అన్నమాట.
రాముణ్ణి ఎవరు కూడా రామ బాబా అంటారా? అన్నారు అన్నారు బాబా. शिव को बाबा कहते, राम यानी परमपिता परमात्मा, ना कि रघुपति राघव राजा राम. శివుడిని అయితే బాబా అని పిలుస్తారు. అందరు భక్తిలో కూడా శివుణ్ణి బాబా అంటారు. అదే రాముణ్ణి అనరు. అయితే బాబా అని పిలువబడే తండ్రి అయ్యే రాముడైతే వేరు, పరంపిత పరమాత్మ రాముడు. అంతేకాని ఇక్కడ రామరాజ్యం అంటే ఆ రఘువంశపు రాజారాముడు కాదు. అతని రాజ్యం కోసం మహిమ కాదు, బాబా స్థాపించిన రాజ్యం యొక్క మహిమ అది. పరంపిత పరమాత్మ శివరాముడు. मनुष्य जो सुनते वो बोलते जाते. अब सिवाय तुम बच्चों के और कोई भी परमपिता परमात्मा के साथ योग नहीं लगाते हैं. మనుషులు ఏది వింటారా అది చెప్పేసుకుంటూ వస్తున్నారు. రాముడు అంటే దేవి సీత కోసం కథలలా అది అనుకుంటున్నారు. దేవి లేదా దేవత రాముడి యొక్క కథ అని కదా బాబా చెప్తున్నారు. ఇప్పుడు పిల్లలు మీకు తప్ప ఇంకెవ్వరికి కూడా పరంపిత పరమాత్మతో యథార్థమైన యోగం లేదు. वो तो समझते कि परमात्मा तो ब्रह्म ज्योति स्वरूपी नाम रूप से జ్ఞాన. ఎందుకంటే వాళ్ళకి పరిచయం తెలియదు. పరమాత్మ అంటే ఒక జ్యోతి స్వరూపం అని, ఒక బ్రహ్మతత్వం తత్వం ఏదైతే ఉందో అదే అఖండ జ్యోతి, అదే పరమాత్మ అని, నామరూపాలకు అతీతుడు అని परमात्मा కోసం చెప్పేసుకుంటున్నారు. अगर ब्रह्म कहते तो भी नाम हो गए ना, कुछ भी समझते नहीं. ఒకవేళ బ్రహ్మతత్వమే పరమాత్మ అని చెప్పుకున్నా అది కూడా ఒక పేరు కదా. బ్రహ్మతత్వం అనేది పేరే లేదని ఎలా అంటారు? నామరూపాలు లేదని ఏమీ అర్థం కాదు మనుషులకి. बाप कहते मैं ज्ञान का सागर हूँ, मैं अति सूक्ष्म हूँ, इससे कोई सूक्ष्म चीज होती नहीं. अति सूक्ष्म जैसे झाड़ का बीज सूक्ष्म होता है. శివ బాబా చెప్తున్నా, నేను జ్ఞాన సాగరుని, నేను అతి సూక్ష్మ బిందువుగా ఉంటాను. ఈ బిందువు కన్నా శివ బాబా బిందువు, మన ఆత్మ బిందువు కన్నా సూక్ష్మంగా ఉండే వస్తువు ఏది ప్రపంచంలో లేదు అని చెప్తున్నారు బాబా. ఎలాగైతే వృక్షాలు ఉంటాయి, పెద్ద పెద్ద వృక్షాలు, వాటి బీజం సూక్ష్మంగా ఉంటుంది కదా. देखने में कितना छोटा है, मनुष्य सृष्टि का बीज तो सबसे सूक्ष्म है. ఎంత చిన్నగా కనిపిస్తూ ఉంటది విత్తనం. మానవ సృష్టి వృక్షానికి కూడా విత్తనము శివ బాబా ఎంత అందరికన్నా సూక్ష్మ రూపం కదా బాబా బిందు. అంటే సృష్టి నియమం ప్రకారంగా కూడా విత్తనం అనేది సూక్ష్మంగా ఉండాలి, పెద్ద రూపంలో ఉండదు. అందుకే శివబాబా రూపం కూడా సూక్ష్మము అనేదే రైట్. అంత పెద్ద జ్యోతిగా ఉండరు. सबसे छोटी खसखस होते हैं, बहुत पतली होती है, उनके झाड़ बहुत बड़े बड़े होते हैं. तो परम पिता परमात्मा तो उनसे भी अति सूक्ष्म बिंदी है. బాబా చెప్తున్నారు అన్నింటికన్నా గసగసాలు చిన్న ఉంటాయి. వాటి చెట్టు అయితే పెద్దదే ఉంటదంట మళ్ళీ గసగసాలకు సంబంధించి. కానీ దాని నుండి వచ్చేటటువంటి గసగసాలు సీడ్స్ తెలుసు కదా, అవి ఎంత సూక్ష్మంగా ఉంటాయి, ఎంత చిన్నవి. అయితే బాబా చెప్తున్నారు పరంపిత పరమాత్మ ఆ గసగసాల గింజ కంటే కూడా ఇంకా అతి సూక్ష్మ రూపం. గసగసాలైనా కళ్ళతో చూడగలం కదా, దాన్ని ఒక చిన్న సీడ్, చిన్న గింజ గసగసాలది మన చేతిలో వేసుకుంటే కనిపిస్తుంది కదా అది. బాబా అయితే కనిపించారు కదా, ఇంకా సూక్ష్మం. బాప్ कहते मैं जो हूँ जैसा इस रीति तुम्हारे में भी नंबरवार जानते. బాబా చెప్తున్నా నేను ఎవరు, ఎలా ఉంటాను అనేది మీలో కూడా నంబర్ వారీగానే తెలుసుకుంటున్నారు. కుటుంబే कोई ही इस राज को समझते. शिव बाबा जैसे महिमा और कोई भी मनुष्य आत्मा की नहीं हो सकती. కోటిలో కొంతమందికి ఈ రహస్యాలు అర్థమవుతున్నాయి. శివ బాబా అంత మహిమ ఏ మానవాత్మలకి ఉండదంటారు బాబా. कैसे आकर पति दुनिया को पावन बनाते हैं, सम्मुख आकर बच्चों को पढ़ाते, कुछ भी जानते नहीं. బాబా మహిమ ఏంటి, ఎలా వచ్చి పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేస్తున్నారు, ఏ విధంగా సమ్ముఖంలో వచ్చి పిల్లలు చదివిస్తున్నారు, దేవతలుగా తయారు చేస్తున్నారు. ఈ విషయాలే ప్రపంచానికి తెలియని రహస్యాలు ఇవి. నా मुझे जानते न चक्र को जानते, अभी तुम नंबरवार पुरुषार्थ अनुसार जानते हो. శివ బాబా చెప్తున్నారు నా కోసము తెలియదు మానవులకి, ఈ చక్రం కోసం కూడా పరిచయం లేదు.
ఇప్పుడు నంబర్ వార్ పురుషార్థానుసారం మీరు తెలుసుకున్నారు ఈ విషయాలు అని చెప్తున్నారు బాబా. తుమ్హారా इस पुरानी दुनिया की बातों से ताल्लुक नहीं, मनुष्य तो घोर अंधियारे में, उनका तो దందా ही अपना, तुम्हारा దందా अपना है. శివబాబా చెప్తున్నారు మీకు ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో ఉన్న విషయాలతో ఎలాంటి సంబంధం లేదు. మనుషులు ఘోర అంధకారంలో ఉన్నారు. వాళ్ళ కర్తవ్యం వేరు, వాళ్ళ డ్యూటీ వేరు, మీ డ్యూటీ వేరు నడుస్తుంది. తుమ్ హో గయే గుప్త యోగ బల్ కి సేన, वो है బాహుబల్ కి సేన. మీరు గుప్తంగా యోగ బలంతో యుద్ధం చేసే సైనికులు. బయట మనం సైనికులు చూస్తాం, బాహుబలంతో యుద్ధం చేసే సైనికులు వారు. ఉनको तुम जानते, तुमको कोई नहीं जानते. ఆ సైనికుల కోసం అందరికీ తెలుస్తుంది వీళ్ళు మిలిటరీ, వీళ్ళ ఆర్మీ అని కదా. కానీ మీకు సైనికుల కోసం ఎవరికి తెలియదు. మాహిత యుద్ధం చేసే సైనికుల కోసం ఎవరికి తెలియదు. वो लोग साइंसदान स्टॉप पर जाने की कोशिश करते हैं, स्टोर पर जाने की कोशिश करते हैं. देखा है तो समझते हम क्यों नहीं जा सकते, हम समुद्र का अंत क्यों नहीं पा सकते, इसलिए पुरुषार्थ करते हैं. బాబా చెప్తున్నారు అక్కడ సైంటిస్టులు స్టార్స్ లో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, నక్షత్రాలలో. ఇక్కడ నుండి చూస్తుంటారు కదా నక్షత్రాలని, అక్కడ వరకు మనం ఎందుకు వెళ్ళలేము అని, అలాగే సముద్రం యొక్క అంత ఎందుకు కనుక్కోలేము అని ఇలా ప్రయత్నిస్తూ ఉంటారు సైంటిస్టులు. बाकी जो इन आंखों से नहीं देखा जा सकता, नहीं देखा जा सकता, उनका पुरुषार्थ कर नहीं सकते. కళ్ళకు కనిపిస్తున్నాయి నక్షత్రాలు, కళ్ళకు కనిపిస్తుంది సముద్రం, వాటి అంత కనుక్కోవాలని ప్రయత్నిస్తున్నారు సైంటిస్ట్. కానీ కంటికి కనిపించని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం పురుషార్థం చెయ్యలేరు సైంటిస్టులు అని చెప్తున్నారు బాబా. కంటికి కనిపించినవి అంటే ఏమేమి ఉన్నాయి? ఆత్మ, ఈ శరీరంలో ఆత్మ ఈ శరీరాన్ని నడిపిస్తుంది, ఎవరికి కనిపించదు కదా, దాన్ని సైంటిస్టులు కనుగోగలిగారు. అలాగే ఆకాశాన్ని దాటి ఏముంది, ఎక్కడి నుండి ఈ ఆత్మలన్నీ ఉత్పత్తి, ఎక్కడి నుండి వచ్చేస్తున్నాయి ఇవన్నీ జనాలు, ఇవన్నీ కనుక్కోలే. కంటికి కనిపించినవి ఏవి వాళ్ళు పట్టుకోలేకపోయారు, దానికోసం ప్రయత్నం అయితే చేయలేకపోయారు వాళ్ళు. ఉనికి బుద్ధి మీద స్థూల చీజే ఆతి, ఉనికి పురుషార్థ करते, స్థూలమైన భౌతికమైన విషయాల కోసం వాళ్ళు ప్రయోగాలు పురుషార్థం చేస్తున్నారు. సూక్ష్మ से सूक्ष्म పరమాత్మకు తో जानती नहीं, సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో ఉన్న పరమాత్మ కోసం సైంటిస్టులకు కూడా తెలియదు. खुद ही आकर बच्चों को अपना परिचय देते, तुमने चित्र बड़ा ज्योतिर्लिंगम बनाया है तो तुम्हारी बुद्धि में भी वो आता है. కాబట్టి పరమాత్మ స్వయంగా దిగి వచ్చి తన పరిచయం చెప్పుకోవాల్సి వస్తుంది. ఏ సైంటిస్టులు కనిపెట్టలేరు, ఏ శాస్త్రాలు చదివే వాళ్ళకి కూడా తెలీదు. బాబా వచ్చి చెప్తున్నారు, పెద్ద జ్యోతిర్లింగం తయారు చేస్తారు కదా నా కోసం. ఇప్పుడు పరమాత్మ అంటే మీ బుద్ధులు అదే వచ్చేస్తూ ఉంటది, లింగమే. बाप बच्चों को समझाते रहते कि जैसे बाप की गत मत न्यारी है, वैसे तुम्हारी सदगति की मत सारी दुनिया से न्यारी है, तुम्हारा और कोई बात से ताल्लुक नहीं है. బాబా పిల్లలు చెప్తున్నారు, ఎలాగైతే శివ బాబా యొక్క గతిమతి అతీతమైనది అని మహిమ చేశారు, అలాగే మీరు సద్గతిలోకి వెళ్ళే మతము ప్రపంచం అంతటి నుండి అతీతమైంది. బాబా ఇస్తున్నారు మీకు మతం, మీకు ఏ విషయాలతో సంబంధం లేదు ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. तुम सच्चे ब्राह्मण बने, ब्राह्मणों का विस्तार तो कुछ है नहीं. वो ब्राह्मण लोग कहेंगे हम ब्रह्मा के औलादे, ब्रह्मा तो हुआ ప్రజాపిత, उनका बाप कौन हो तो कोई जानते नहीं. మీరు సత్యమైన బ్రాహ్మణులు అయ్యారు. ఇప్పుడు బ్రాహ్మణులు అంటే దాని విస్తారం ఏంటి ఎవరికి తెలియదు. బ్రాహ్మణులు అంటే బ్రహ్మ యొక్క సంతానం. బ్రహ్మ అంటే ప్రజాపిత, ఆ ప్రజాపితకు కూడా తండ్రి ఎవరు ఎవరికి తెలియదు ఇది అని చెప్తున్నారు బాబా. वो तो त्रिमूर्ति ब्रह्मा के देते, ब्रह्मा के 3 रूप कैसे हो सकते, ये तो 3 देवता है, तीनों की एक्टिविटी अलग है. त्रिमूर्ति ब्रह्మ అని చెప్తారు అక్కడ భక్తి మార్గంలో. 3 రూపాలు ఎలా ఉంటాయి బ్రహ్మవి, 3 దేవతలు అని చూపించారు త్రిమూర్తులు. తీనోకి యాక్టివిటీ అలాగే రచయితతో ఏకీశివే. ఇక్కడ త్రిమూర్తులు అంటే ముగ్గురి కర్తవ్యాలు వేరు వేరు. ఆ త్రిమూర్తులకు రచయిత ఒక శివ బాబా, కాబట్టి త్రిమూర్తి శివుడు అంటాం, త్రిమూర్తి బ్రహ్మ కాదు. हम सब उनकी रचना वहां रहने वाली, ऊंच तो ऊंच बाप ही सुप्रीम सोले.
మనందరము శుభపరచన పరంధామలో నివసిస్తూ ఉంటాం. ఉన్నతోన్నతమైన बाबाए सुप्रीम सोल एक निराकार बाप को कहा जाता है। ऐसा नहीं कि वो भी निराकार परमात्मा और हम आत्मा भी निराकार, सब एक ही है, सब उनके ही रूप है। नहीं, सब एक ही उनके रूप है। नहीं, बाप अलग है, बच्चे अलग है। పరమాత్మ ఒక్క నిరాకారుడు బాబాయే కదా, అతడు నిరాకారుడు పరమాత్మ, మన ఆత్మలు కూడా నిరాకారి రూపమే. అందరూ అలాగని అందరూ ఒకటే, అందరూ పరమాత్మ రూపాలే అనుకోవడానికి లేదు. తండ్రి తండ్రే, పిల్లలు పిల్లలే కదా అని చెప్తున్నారు బాబా. ఎంత తండ్రి పోలికలు వచ్చిన పిల్లలకి తండ్రి వేరు పిల్లలు వేరుగా ఉంటారు కదా. అలానే బాబా రూపం మన రూపం ఒకటే అయినప్పటికీ బాబా వేరు, పిల్లలు మనం వేరు. तुमको बाप ने नॉलेज दी है, शास्त्रों में तो ये बातें हैं ही नहीं कि ब्रह्मा वंशी ब्राह्मणों को परम पिता परमात्मा బయట పడాते हैं. బాబా వచ్చి మనకి జ్ఞానం ఇచ్చారు. శాస్త్రాల్లో అయితే వివరణ లేదు. బ్రహ్మవంశీ బ్రాహ్మణులకు పరమాత్మ కూర్చొని చదివిస్తారు అనేది ఎక్కడ రాసి లేదు. परमात्मा ने आकर ये ब्रह्मा मुख वंशावली रची। जब चक्र पूरा हो, संगम होता है, तो बाप आकर पाती दुनिया के अंत और पावन दुनिया के आदि करते हैं, तो जरूर संगम पर ही आना पड़े. పరమాత్మ వచ్చి బ్రహ్మ ముఖ వంశవలి రచన రచించారు. ఎప్పుడు? సంగమయుగంలో. చక్రం పూర్తయిపోయి టైం సంగమయుగం అంటే ఏం చేస్తున్నారు? వచ్చి పతిత ప్రపంచం యొక్క అంత్యం, పావన ప్రపంచం యొక్క ఆది ప్రారంభం చేస్తున్నారు బాబా. అందుకే సంగమ యుగంలోనే రావాల్సి వస్తుంది బాబా. ఇంకో యుగంలో రావడానికి సెట్ అవ్వదు. బాబా యొక్క కర్తవ్యము జరగాలి అంటే ఎప్పుడు రావాలి? సంగమ యుగంలోనే రావాల్సి వస్తుంది అని చెప్తున్నాను. पावन बनने में टाइम लगता है। आधा कल्प से सिर पर पापों का पूजा है। योग अग्नि से जो आत्मा में खाद पड़ी वो निकल के तुमको सतो प्रधान बनना है. పావనంగా తయారవడంలో టైం పడుతుంది అన్నారు బాబా. అర్ధకల్పం నుండి పాపాల బరువు తలపైన ఉంది కదా, అదంతా మరి పోవాలి కదా. యోగ అగ్నితో ఆత్మలో ఉన్న తుప్పు తొలగాలి. ఇప్పుడు మీరు సతో ప్రధానంగా తయారవ్వాలి. हम जो पतित बने याद से ही हम पावन बनते जाए. పతితలైపోయింది కదా ఆత్మ, పతితం అయిపోయింది. ఇప్పుడు బాబా స్మృతి ఎంత చేస్తూ ఉంటే అంత पावनंगा तैयार कितना सहज है. हमको फिर से 84 जन्मों का चक्र लगाना है. बच्चों को ये नॉलेज मिले. इंत सहजమైన విషయాలు ఇవి. మళ్ళీ 84 జన్మల చక్రంలోకి మనం వెళ్ళేది ఉంది. పిల్లలకైతే జ్ఞానం లభించింది కదా. बाप भी कहते हैं हम तुमको फिर से राजयोग सिखलाने आए हैं. बाप बरसा देते, रावण श्राप देते. బాబా కూడా ఏం చెప్తున్నారు? మళ్ళీ మీకు రాజయోగం నేర్పించడానికి నేను వచ్చాను. బాబా ఇలా రాజయోగం నేర్పించి ఏం చేస్తారు? వారసత్వం ఇస్తుంటే రావణుడు వచ్చి ఏం చేస్తుంటాడు? శాపం ఇస్తూ ఉంటాడు. ये बाप ही बैठ समझाते. इस समय बाप आकर सब मनोकामनाएं पूरी करते. अशुभ कामनाएं तो माया पूरी करते. బాబా వచ్చి విషయాలు మనకు చెప్తున్నారు. ఈ సమయంలో బాబా వచ్చి అందరు మనోకామనలు పూర్తి చేస్తున్నారు. అశుభ కామనలు ఏవైతే ఉంటాయో అది మాయ పూర్తి చేస్తుంది, బాబా పూర్తి చేయరు. ఒకవేళ అవి పూర్తయినా అశుద్ధమైన కోరికలు అవి మాయ పూర్తి చేస్తుందని, బాబా పూర్తి చేసేవి కాదు. కొంతమంది బాబా జ్ఞానంలో ఉన్న వాళ్ళు కూడా అలాంటివన్నీ బాబా చేస్తున్నారు అనుకుంటారు. సపోజ్ ఎవరు పిల్లల వివాహం అయిందనుకోండి, బాబా చేయించారు, బాబా చేయిస్తారేంటి? अशुभ कामन अंटाరు. అవన్నీ మాయ పూర్తి చేస్తుంది. आजकल रिद्धि सिद्धि वाले बहुत पैसा कमाते, वो कामनाएं माया पूरी करते. उनकी भी किताब आदि होती है. तुमको तो कोई किताब नहीं, शास्त्र आदि नहीं पढ़ना है. ఈ రోజుల్లో రిద్ధి సిద్ధి శక్తులతో మంత్ర తంత్రాలు విభూది తేనియమై తీసి చాలా డబ్బు సంపాదిస్తున్నారు అంటున్నారు బాబా. మనుషులకు కూడా అవి కనిపిస్తే అది భగవంతుడు ఉన్నాడు అని తేనె తీసి, విభూది తీసి, కుంకుమ పసుపులు తీసి ఇలా ఇస్తుంటారు కదా, ఏవో వస్తువులు తీస్తూ ఉంటారు. ఇవన్నీ మాయ పూర్తి చేస్తుంది ఆ కామనలు అని చెప్తున్నారు బాబా. వాళ్ళు పుస్తకాలు కూడా ఏవో పెట్టుకుంటారు, దాని మీద వాళ్ళు నడిపిస్తారు కదా.
మీకేమి ఇక్కడ ఏ శాస్త్రం పట్టుకొని చదివే పని లేదు అని చెప్తున్నారు బాబా. तुम्हें बाप की श्रीमत ये बच्चे पावन बनो और पावन बनो, तुम्हें कभी पतित नहीं बनना है. तुम्हारी ये डिपार्टमेंट ही अलग. మన్నేంటి ఇక్కడ శాస్త్రము కథతో పని లేదు, మన డిపార్ట్మెంటే వేరు. బాబా పిల్లలకి ఇక్కడ నేర్పిస్తున్నది రోజు మనం వచ్చి కూర్చునే దేనికోసం అంటే పావనంగా తయారవ్వండి, అందరినీ పావనంగా తయారు చేయండి. ఎప్పుడు కూడా మీరు పతితులుగా తయారవ్వకండి బాబా పిల్లలు అయ్యేక. कल पहले जो आकर ब्राह्मण बने होंगे वही पुरुषार्थ करेंगे. देवताओं का देखो कैसे सैंपलिंग लग रहा है. ब्राह्मण बनते जाते, जो थोड़ा भी सुनकर जाते तो प्रजा में आ जाएंगे, राजधानी में आ जाएंगे ना. బాబా చెప్తున్నారు కల్పపూర్వం ఎవరు బ్రాహ్మణులు అయ్యారు, ఇప్పుడు కూడా ఈ అంటులోకి వచ్చేస్తారు. దేవత వృక్షం యొక్క అంటులోకి బ్రాహ్మణులు అవుతూ ఉంటారు. బ్రాహ్మణులు అయితేనే దేవత అంటులోకి చేరినట్టు. కొద్ది జ్ఞానం విన్నా ప్రజా పదవుల్లోకైనా వచ్చేస్తారు అని చెప్తున్నారు బాబా. రాజధానిలోకి వచ్చేస్తారు కదా. మోత్ సామ్నే కడాయి కిట్ పిట్ థోడా జోర్ బి భర సక్తే బంద్ బి హో సక్తే. రాజధానిలోకి అయితే వస్తారు కొద్ది జ్ఞానం విన్నా. మృత్యు ఎప్పుడు ఎదురుగా నిల్చుంది, కొంచెం ఈ గొడవలు అవి కూడా పెరగచ్చు, మళ్ళీ బంద్ అవుతూ ఉండొచ్చు అంటున్నారు బాబా. बुद्धि कहती है कि अजन अभी थोड़ा देरी है, राजधानी अभी कहाँ स्थापन हुई है. ఇప్పుడు కొంచెం టైం పట్టేది ఉంది, ఇంకా రాజధాని స్థాపన అవ్వలేదు కదా అని అప్పట్లో బాబా చెప్పారు. అని ఇప్పుడైతే చాలా వరకు స్థాపన అయిపోయింది. రాజాओं सन्यासियों आदि को अजन ज्ञान कहाँ दिया है. వివేక్ कहता है विनाश में थोड़ा देरी है. రాజులకు, రాజ పరివారాలకి, సన్యాసులకు ఇంకా జ్ఞానం ఎక్కడ అందింది అన్నారు బాబా. అందుకే వినాశం అవడానికి టైం పట్టేది అని అప్పట్లో బాబా చెప్పారు. ఇప్పుడైతే రాజ పరివారాలు విని ఉన్న వాళ్ళు ఉన్నారు, జ్ఞానం వాళ్ళ వరకు మెసేజ్ చేరింది. సన్యాసులు అయితే ఇప్పుడు గీతా జ్ఞానదాతను నిరూపించే విషయం అన్నీ నడుస్తుంది కదా. సన్యాసులతో కూడా కాన్ఫరెన్స్లు అవన్నీ పెట్టుకుని వాళ్ళు కొంతమంది మన వైపు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సన్యాసులు గీతా జ్ఞానదాత మనం చెప్పేదాన్ని ఒప్పుకుని ఆ స్టేజ్ కూడా ఇప్పుడు తయారవుతుంది అనమాట. అంటే వినాశనం దగ్గరకు వచ్చినట్టే. బాకీ రిహార్సల్ హోతీ రేగి వెండర్ అయినా ఫైనల్ వినాశనం లోపల రిహార్సల్ అవుతూ ఉంటాయి. చిన్న చిన్న ఆపదలు, ప్రకృతి ఆపదలు. ఆశ్చర్యం అనిపిస్తుంది కదా ఇవన్నీ చూస్తూ ఉంటే. ఓ యజ్ఞ రచతే హే లడాయి బంద్ करने के लिए और भगवान ने यज्ञ रचा सारी दुनिया का परिवर्तन करने के लिए, विनाश के लिए. थोड़ा शांति होगी तो कहेंगे हमने यज्ञ रचा इसलिए शांति होगी. एक बार यज्ञ सफल हुआ तो चलता रहेगा. बरसात के लिए यज्ञ रचा, बरसात हुई तो खुशी होगी, बरसात नहीं होगी तो कहेंगे ईश्वर की पापी. బాబా చెప్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే అక్కడ యజ్ఞాలు వినాశనం ఆగిపోవాలి. యుద్ధాలు జరుగుతున్నాయి అనుకోండి, ఆ యుద్ధం ఆగిపోవాలని యజ్ఞాలు చేస్తారు. కానీ భగవంతుడు రచించిన యజ్ఞం యుద్ధం జరగడం కోసం. పాత ప్రపంచం, పతిత ప్రపంచం వినాశనం అయిపోవడం కోసం ఇది యజ్ఞం. బాబా చెప్తున్నారు అక్కడ యుద్ధం, ఆ యజ్ఞాలు చేస్తారు, భక్తుల యజ్ఞాలు. యుద్ధం కొద్ది శాంతించింది అనుకోండి, అమ్మయ్య మన యజ్ఞం ఫలించింది, యుద్ధం ఆగింది అనుకుంటారు. ఒకసారి ఏదైనా అలా కోరిక తీరింది అనుకోండి, ఇంకా యజ్ఞాలు రచించడం మొదలు పెడతారు. వర్షాలు పడలేదంటే యజ్ఞాలు చేస్తారు. వర్షం పడిపోతే అప్పుడు యజ్ఞం చేశాం కదా అందుకే వర్షం పడింది, ఖుషి అయిపోతారు. వర్షం పడకపోతే యజ్ఞాలు చేసినా పడకపోతే ఈశ్వరుడి నిర్ణయాన్ని వదిలేస్తారు. जैसे कोई शरीर छोड़ता है तो कहते स्वर्गवासी हुआ, फिर तो शोक करने की दरकार ही नहीं. स्वर्ग पधारा तो अहो सौभाग्य समझो ना. माया रावण ने सबकी बुद्धि को ताला लगा दिया है. మరి ఈశ్వరుని విధి అనుకొని ఊరుకోవచ్చు కదా. యజ్ఞం చేస్తే వర్షం పడింది, ఖుషి అయిపోయారు. పడలేదంటే ఈశ్వరుడి నిర్ణయం, ఈశ్వరుడి విధి. పడింది కూడా ఈశ్వరుడి విధి అనుకోవచ్చు కదా. యజ్ఞం చేయడం వల్ల ఎలా అనుకుంటారు. అలా భక్తిలో కొన్ని ఎలా అంటే క్లియర్గా అది లేదు, అలా చేస్తూ ఉంటారు. కొంతమంది శరీరం విడిచిపెడితే, కొంతమంది అంటే ఎవరైనా శరీరం విడిచిపెడితే ప్రపంచంలో ఏమంటారు, ఇది కూడా ఒక అర్థం తెలియకుండా ఆచరించే చెప్తున్నారు బాబా. స్వర్గస్థులు అయ్యారు అంటారు. అంటారా లేదా? మా వాళ్ళ వలన వాళ్ళు స్వర్గస్థులు అయ్యారండి.
మరి ఏడవడం ఎందుకు, శోకం ఎందుకు అంటున్నారు బాబా. సంతోషించాలి కదా. ఓహో సౌభాగ్యం సంతోషంగా ఉండాలి అందరూ. माया रावण ने सबकी बुद्धि को ताला लगा दिया है। तुम जानते कि हम कल पहले मौफिक फिर से పురుషార్థ కర్రే. మాయా రావణ్ అందరి బుద్ధి తాళం వేసేసాడు కదా, అందుకు ఏం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నావు అనేది మనుషులకి తెలియటం లేదు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మీరు కల్పపూర్వ మాదిరిగా పురుషార్థం చేస్తున్నారు. భారత్ అవినాశి ఖండ్ है और कोई दूसरा धर्म नहीं था, वो तो बाद में इन्होंने निकाले हैं. ये भी ड्रामा की भाभी ही कहेंगे. భారత దేశం అవినాశి ఖండం, వేరే ధర్మాలేవి సత్యగణం లేవు, తర్వాత మనుషులు రచించుకున్నవి ఇవన్నీ. డ్రామాలో ఉంది అది కూడా. रक्त की नदियां यहाँ ही बहती, एक दो में लड़ते रहते, बल भाई भाई होकर बहुत समय से रह पड़े, परंतु हिंदू और मुसलमान धर्म तो अलग अलग है ना, वो आए बाद में तो लड़ाई इन्हों की आपस में, तुम्हारा इससे कोई ताल्लुक नहीं, तुमको अपनी सर्विस में तत्पर रहना है. బాబా చెప్పిన రక్తపు నదులు ఇక్కడే ప్రవహిస్తాయి భారతదేశంలో. ఒకరితో ఒకరు పరస్పర యుద్ధాలు, కోట్లాడు. ఎన్నో సంవత్సరాల నుండి సోదరులే ఒక దేశంలో నివసించినప్పటికీ ఇంకా హిందూ ముసల్మాన్ భిన్నత్వం అనేది ఉంటూనే ఉంది. తర్వాత వచ్చిన ధర్మాలు ఇవన్నీ పరస్పరం కోట్లాడుకుని వినాశనం అవుతారు. మీకు వాటితో సంబంధం లేదు, ఆ గొడవలతో, ఆ ధర్మాలతో కదా. మీ సర్వీస్లో మీరు తత్పరులే ఉండాలి. అటు జరగాల్సింది అవి జరుగుతూనే ఉంటాయి, ఈ నాశనం యొక్క పరిస్థితులు. మీ సేవలో మీరు తత్పరులే ఉండాలి అన్నారు బాబా. सिर्फ 3 पैर पृथ्वी ले ये रूहानी हॉस्पिटल खोलना है, फिर धीरे धीरे वृद्धि होती जाएगी. बूंद बूंद से तालाब ऐसे होगा ना, घर में भी ये चित्र रखो. కేవలం 3 అడుగుల జాగా తీసుకొని ఆత్మిక హాస్పిటల్ తెరవాలి. నెమ్మది నెమ్మదిగా వృద్ధి అవుతూ ఉంటుంది. అలా బొట్టు బొట్టు పడితే చెరువు తయారవుతుంది అంటారు కదా, అలా అలా ఆత్మలు చేరుతూ చేరుతూ ఇది వృద్ధి చెందుతూ ఉంటుంది. घर में भी ये चित्र रखो, बेहद के बाप से 21 जन्म का वर्षा कैसे पा सकते आवो तो समझाइए. ఇంట్లో కూడా ఈ చిత్రాలు పెట్టుకోండి. ఎవరు మీ ఇంట్లో వచ్చినా వాళ్ళకి చెప్పండి, 21 జన్మల వారసత్వం ఎలా పొందాలనేది చెప్తాం వినండి అని చెప్తూ ఉండండి. అలాగే కొన్ని ముఖ్యమైన చిత్రాలు తగిలించుకోండి. ఎక్కడైతే ఎవరైనా వచ్చి కూర్చునే కామన్ రూమ్ ఉంటుందో అలాంటి చోట పెట్టుకోవచ్చు, లేదా బాబా రూమ్ అని వేరేగా పెట్టుకొని బాబా చిత్రం మీరు యోగం చేయడం కోసం, వేరే వాళ్ళు వస్తే ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం గోడ మీద చిత్రాలు అలా పెట్టుకోవచ్చు. బాబా చెప్తున్నారు ఇలా సర్వీస్ చేస్తూ ఉండాలి మీరు. अब सिर्फ बेहद के बाप और वर्षे को याद करो, इनको मृत्युलोक कहा जाता है. ఇప్పుడు కేవలం అనంతమైన తండ్రిని వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడున్నదైతే మృత్యులోకము. बाप कहते मुझे याद करो तो मैं तुमको साथ ले जाऊंगा. तब तो कहते हैं ना मैं कालों का काल महाकाल. బాబా చెప్తున్నారు ఇది మృత్యులోకం అయిపోయింది కదా, అందుకే ఇప్పుడు నన్నే మీరు ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే నేను మిమ్మల్ని నా తోడుగా తీసుకుని వెళ్ళిపోతాను. ఇంకెవరు అలా తీసుకెళ్ళలేరు కదా. అందుకే బాబాకే కదా కాలునికి కాలుడు మహాకాలుడని మహిమ చేశారు. अकाल तख्त है ना, तुम अकाल आत्मा हो. बच्चे समझते कि हम इस दुनिया से बिल्कुल न्यारे हैं. అందుకే పరమాత్మను ఒకవైపు మహాకాలుడు అన్నారు, ఇంకోవైపు అకాల్ మూర్తి, అకాల్ తఖ్త్ అని అక్కడ సింహాసనం చూపించారు కదా. అకాల్ అంటే కాలం, మృత్యు లేనివాడు అతను. పిల్లలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ప్రపంచం నుండి పూర్తి భిన్నంగా ఉన్నాం మనం. ఏ పడానే వల్ల విచిత్రే ఆత్మ సే బాత్ కర్తే. ఇక్కడ చదువు చెప్పేవారు మనకి విచిత్రుడు అంటే చిత్రం, శరీరం లేదు అతనికి. ఆత్మలతో మాట్లాడతారు రోజు బాబా. ఆత్మ హీ సున్తి, ఆత్మ హీ ముఖ ద్వారా సునరే. ఆత్మే వింటుంది, ఈ నోటి ద్వారా వినిపిస్తుంది. ఆత్మ ఇన్ కానూన్ ద్వారా సున్రే. మనం కూడా ఎవరు ఆత్మ కూర్చొని ఈ చెవుల ద్వారా వింటున్నాము.
हम आत्मा इस शरीर से ये करते, ఆత్మ को रसना मिलती, ఆత్మే కదా శరీరం అంతా పనులన్నీ చేస్తున్నా. టేస్ట్, ఇంట్రెస్ట్, టేస్ట్ అనేది పుట్టేది కూడా ఆత్మలోని, ఫీల్ అయ్యేది మనం. ఆత్మ హీ కేతి హై ఏ మీఠా హై ఏ కట్టా హై, ఆత్మే చెప్తుంది కదా తియ్యగా ఉంది, తినగానే తియ్యగా ఉందని, పుల్లగా ఉందని. ఎవరు ఫీల్ అవుతారు? ఈ నాలుక లేకపోతే ఆత్మ. డెడ్ బాడీ ఉంది, దాని నోట్లో ఏదైనా పెట్టండి స్వీట్, తియ్యగా ఉంది అని ఫీల్ అవుతారేంటి? అందులో కూడా నాలుక ఉంటది కదా డెడ్ బాడీలో. అంటే మన నోట్లో వేయగానే తీయగా ఉంది, పుల్లగా ఉంది, బాగుంది, బాగలేదు, ఇవన్నీ ఎవరికి వెళ్తుంది రుచి? ఎవరు ఫీల్ అవుతున్నారు? ఆత్మే కదా. ఆత్మ మీ సంస్కార రీతి, ఆత్మకు బాప్ కేతే అబ్ ఘర్ వాపస్ జానా, ఆత్మలోనే సంస్కారం అనేది నిండుతుంది. బాబా కూడా ఆత్మలకే కూర్చోబెట్టి చెప్తున్నారు, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి మీరు. तुमने 84 जन्म लिए, अब ये शरीर छोड़ना, इनसे ममत्व निकालना है. सर्प भी ममत्व नहीं रखता है, पुरानी खाल छोड़ नई ले लेती है. तुम्हारी भी ये पुरानी खाल है, इसको ऐसे ही छोड़ देना है. బాబా చెప్తున్నారు 84 జన్మలు తీసుకున్నారు, ఇప్పుడు ఈ శరీరం వదిలి ఇంటికి వెళ్ళిపోవాలి, దీని మీద మమకారం వదిలేయండి. సర్పం కూడా మమకారం ఉండదంట, పాత కుబుసాన్ని వదిలేసి కొత్తది ధరిస్తుంది. అదేమైనా ఏడుస్తుందా, బాధపడిపోతుందా? ఇంకా అది అంటే ఫ్రెష్గా ఫీల్ అవుతుంది అనమాట. ఆ కుబుసం వదిలేస్తే కొత్త స్కిన్తో సర్పం తిరుగుతుంది, దానికి అప్పుడు ఫ్రెష్నెస్ ఉంటుంది అది. అలా మనకి కూడా పాత వస్త్రం వదిలేస్తే ఆత్మ తేలికైపోతుంది. మమకారం ఉండకూడదు అంటున్నారు బాబా. భ్రమరి కవి మిసాల్ తుమ్హారే సే లగతా హై, సర్పం యొక్క ఉదాహరణ మనకి ఎలాగా వర్తిస్తుంది బాబా చెప్పారు. అలాగే తుమ్మిద యొక్క ఉదాహరణ కూడా మీకు వర్తిస్తుంది అని చెప్తున్నారు బాబా. తుమ్మిద वास्तव में सन्यासी ये मिसाल दे नहीं सकते, इस पति दुनिया में सब भिखारी कीटे हैं. బాబా చెప్తున్నారు వాస్తవానికి సన్యాసులు చెప్పుకుంటారు కానీ తుమ్మిదది వాళ్ళకి వర్తించదు. అది ఈ పతిత ప్రపంచం అందరూ వికారిగా చెత్త పురుగులుగా ఉన్నారు. బ్రాహ్మణి ఉनको భూభోకర్ పతిత్ సే పవన్ బనాతి హో, అలాంటి మనుషులకి అది భ్రమరి అంటారు. తుమ్మిదని మీరు బ్రాహ్మణులు అక్కేలు ఏం చేస్తారు? భూ భూ ధ్వని చేసి వికారి మనుషుల్ని పతితుల నుండి పావనంగా తయారు చేసేస్తున్నాం. ఇది మరి తుమ్మిద మాదిరిగా మీరు ఇలా అది చెత్త పురుగుల్ని భూ భూ ధ్వని చేసి తుమ్మిదలాగా మార్చేస్తారు. మనం జ్ఞానం వినిపిస్తూ పతితుల నుండి పావనంగా తయారు చేస్తున్నాం. कहती हो शिव बाबा को याद करो, मनुष्य को देवता बनाने की जादूगरी है. అందరికీ చెప్తున్నాం కదా శివ బాబాని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తూ మనుషుల్ని దేవతలుగా చేసేసే గారడి నడుస్తుంది అన్నమాట ఇక్కడ. అదే సన్యాసులు 9 ఉదాహరణ చెప్పిన వర్తించదు, ఎందుకంటే వాళ్ళ సమానంగా సన్యాసులుగా చేస్తారా ఏంటి? వాళ్ళు వచ్చే వాళ్ళందరినీ చెయ్యరు కదా. జాదూగర్, సౌదాగర్, రత్నాగర్ ये सब उनके नाम है. గారడి వాడు, రత్నాల సాగరుడు, చౌక వ్యాపారస్తుడు, ఇవన్నీ బాబాకే మహిమ వచ్చింది, భగవంతునికే. अच्छा बच्चों को समझाते तो बहुत है, फिर भी कहते बाप और वर्षे को याद करो. చాలా విషయాలు మీకు చెప్తుంటాను రోజు, అయినా ఫైనల్ గా మళ్ళీ గుర్తు చేసేది బాబాను మరి వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోకండి. बाप कहते अगर तुम एक बार मुझ पर बलिहार जाएंगे तो मैं 21 बार तुम पर బలిహార్ जाऊंगी. ఒకవేళ నేను ఒకసారి మీ మీద బలి అయిపోతే, మీరు నా మీద ఒకసారి బలి అయితే నేను మీ పైన 21 సార్లు బలి అవుతాను, 21 జన్మలు అని చెప్తున్నాను బాబా. ఒక్క జన్మ బాబాయే సర్వం అని బలి అయిపోతే 21 జన్మల వరకు మీ పైన నేను బలి అవుతాను అని చెప్తున్నాను బాబా. ఏ సౌదాతో అచ్చా హై, ఈ బిజినెస్ బాగుందా, లాభం ఉందా లేదు? నమ్మకం ఉండాలి కదా. నమ్మకం లేకపోతే ఎవరు చూస్తారు? 21 జన్మలు బాబా మనల్ని చూస్తారా చూడరా అని
వెనుకంజ వేస్తాం. అందుకే నిశ్చయ బుద్ధి కావాలంటారు బాబా. शिव बाबा तो दाता है, उनको युक्ति बतलाएंगे कि ममत्व कैसे निकालो. शिव बाबा అయితే దాత అతడు. అందుకే ఇలాంటి చోక వ్యాపారం బాబాతో మనకి. ఇది కూడా ఎందుకు పెట్టారు బాబా, ఒక జన్మ బలి అవ్వండి అని. బలి అవ్వకుండానే ఇచ్చేయచ్చు అతను, అంత ఉంది బాబా దగ్గర. కానీ కోట్ల ఆత్మలు అందరూ అడుగుతారు కదా, నేను రాజా కావాలి, నేను రాజా కావాలి. అక్కడ నంబర్ వారి రాజధాని తయారవ్వడం కోసం బాబా నిమిత్త మాత్రం ఇది పెట్టారు. ఒక జన్మ మీరు బలి అయితే 21 జన్మలు నేను ఇస్తాను అని ఎందుకు పెట్టారు? అది ఎవరైతే అర్థం చేసుకుని నిశ్చయంతో ముందుకి సాహసించి వస్తూ ఉంటారో దాన్ని బట్టి పదవులు నిర్ణయింపబడతాయి. అప్పుడు బాబా అనౌన్స్ చేస్తారు, నేను మీ అందరికీ చెప్పాను, మీరు చేయలేదు కదా, చేసిన వాళ్ళకి నేను ఇచ్చాను అని. అంటే ఫిల్టర్ చేయడానికి అవుతుంది. అందుకు బాబా ఇది పెట్టారు. ఏనా కర్మ సిద్ధాంతం కదా, నువ్వు చేస్తే నువ్వు పొందుతావు అనేది. అది లేకుండా బాబా ఇచ్చేదే కర్మల జ్ఞానం కదా. तुमको युक्ति बतलाते कि ममत्व कैसे निकालो. गृहस्थ व्यवहार में रहते श्रीमद 45 में पवित्रता है फर्स्ट. బాబా యుక్తి చెప్తున్నారు, మమకారం ఎలా తొలగించుకోవాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా శ్రీమతం మీద నడవండి. ఒకటి బాబా పైన బలి అవ్వండి, ఇంకొకటి శ్రీమతం మీద నడవండి. పవిత్రతకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వండి. ఈ రూహానీ యాత్ర సారా మదర్ యాత్ర పరి. ఎందుకంటే యాత్రలో ఉన్నారు మీరు, ఆత్మిక యాత్ర. యాత్రలో పవిత్రంగా ఉంటారు కదా. మరి ఆధారం అంతా స్మృతి యాత్ర పైనే ఉంది. మనుష్యతో ढेर के ढेर जिस्मानी यात्राएं करते रहते, तुम्हारी एक రూహానీ యాత్ర. చాలా శారీరక యాత్రలు అక్కడ చేస్తారు భక్తులు, కానీ మీది ఒక్కటే ఆత్మిక యాత్ర. ఇది జో రూ బేట్కు సిక్లాతే. పరం ఆత్మ బిందు అతడు కూర్చొని బిందు ఆత్మలకి నేర్పించే యాత్ర ఇది ఒకటే. ఒక బిందువు వచ్చి మనకి గైడ్ అయ్యి బిందువులందరినీ పట్టుకెళ్ళడం, ఇది ఆత్మిక యాత్ర. इसमें सारी बुद्धि की बात है, बुद्धि तो जैसे यात्रा ఇది. तुम बच्चों के पास दुख आ नहीं सकता. तुम जानते हो इतना बड़ा विनाश हमारे लिए हो रहा है, तो तुम्हें अंदर में दुख नहीं आ सकता. अगर आता है तो कच्चे हैं, ज्ञान की पूरी अवस्था नहीं है. బాబా చెప్తున్నారు, పిల్లల్లో దుఃఖం కలిగే అవకాశం లేదు, కలగకూడదు. మీకు తెలుసు చాలా పెద్ద వినాశనం మన కోసం జరుగుతుంది, మన కళ్యాణం కోసం. ఎలా స్వర్గము, బంగారు భవనాలు ఇవన్నీ రావాలంటే ఇది వినాశనం కావాలి కదా. ఈ మంచి కోసమే ఇది జరగబోతుంది, వినాశనము అనేది బుద్ధిలో ఉంది. కాబట్టి మీ దగ్గర అలాంటి పరిస్థితి వచ్చేస్తే, మీ ఇల్లే కొట్టుకుపోయింది, లేకపోతే భూకంపం వచ్చేసింది, పడిపోయింది అయినా దుఃఖంలోకి మనం వస్తామా? ఒకవేళ మనమే శరీరం వదిలే పరిస్థితి వచ్చేసినా కూడా అలా కూర్చొని స్లాబ్ పడిపోయింది, ఏదో అయింది, వెంటనే శరీరం వదలలేదు, కొంచెం చాలా ప్రయత్నించి ఆత్మ బయటకు వెళ్ళింది, అప్పుడు కూడా ఎలా ఉండాలి? ఇలాంటి దుఃఖము అలజడి లేకుండా బాబాతో కనెక్ట్ అయి ఉండడం, ఆత్మ నేను ఈ శరీరం నుండి భిన్నంగా ఉన్నాననే ఫీలింగ్ లో ఉండడం. దుఃఖం రాకూడదు అంటున్నారు బాబా. ఒకవేళ దుఃఖం కలిగింది అంటే మీ అవస్థ పచ్చిగా ఉంది, జ్ఞానం యొక్క పూర్తి అవస్థ తయారు కాలేదు, పరిపక్వ అవస్థ తయారు కాలేదు అని తెలిసిపోతుంది అని చెప్తున్నారు బాబా. గట్టి పడలేదు మీ స్థితి అని అర్థమైపోతుంది. अच्छा मीठे मीठे सिखे लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते.
धारणा के लिए ओके सर। फर्स्ट पॉइंट, शरीर रूपी पुराने काल से ममत्व निकाल देना है, बुद्धि से रूहानी यात्रा पर तत्पर रहना है। శరీరం అనే పాత వస్త్రం నుండి మమకారం తొలగించుకోవాలి. పాత కుబుసం అనండి లేదా పాత వస్త్రం అనండి, శరీరం, దీని నుండి మమకారం తొలగించుకోవాలి. బుద్ధి ద్వారా ఆత్మిక యాత్రలో తత్పరలై ఉండాలి. सेकंड पॉइंट, पुरानी दुनिया की किसी भी बात से ताल्लुक ना रखकर नानचिता पर बैठ पावन बन बाप से पूरा वर्षा लेना है. పాత ప్రపంచిక ఏ విషయాలతో సంబంధం పెట్టుకోకుండా జ్ఞాన చిత్తి పైన కూర్చొని పావనంగా తయారై బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి. वरदान, पवित्रता की श्रेष्ठता को धारण कर सदा शुभ कार्य करने वाले पुरुषोत्तम व विशेष आत्मा भव. పవిత్రత యొక్క శ్రేష్టతను ధారణ చేసుకుంటూ సదా శుభకార్యం చేసేటటువంటి పురుషోత్తములుగా మరియు విశేషాత్మగా కండి. పవిత్రత యొక్క శ్రేష్టతను ధారణ చేసుకొని సదా శుభకార్యం చేసేటటువంటి పురుషోత్తములుగా మరియు విశేషాత్మగా కండి. साधारण आत्माएं जब पवित्रता को धारण करते तो महान आत्मा कहलाती. సాధారణంగా ఉన్న ఆత్మలు బాబా పిల్లలయ్యి పవిత్రతను ధారణ చేయడం మొదలు పెట్టాక మహానాత్మలైపోతారు. पवित्रता ही श्रेष्ठता है, पवित्रता ही पूज्य है. पवित्रता ही श्रेष्ठता, पवित्रता पूज्य स्थिति. పూజ్యులైపోతారు పవిత్రతను ఆచరిస్తూ. బ్రాహ్మణం కి పవిత్రత కహి గాయన్, బ్రాహ్మణుల యొక్క పవిత్రతకే గాయనం ఉంది. कोई भी शुभ कार्य होगा तो ब्राह्मणों से ही कराएंगे. ఏదైనా శుభ కార్యాలు జరిగినప్పుడు బ్రాహ్మణుల ద్వారానే చేయిస్తారు కదా. అయితే అది లౌకిక బ్రాహ్మణులు, కానీ ఆ మహిమ ఎక్కడి నుండి వచ్చింది? మన దగ్గర నుండి. మనం అలాంటి పవిత్రంగా తయారవడం వల్లే ఆ బ్రాహ్మణులకి ఆ విలువ వచ్చింది. वैसे तो नामधारी ब्राह्मण बहुत है, लेकिन आप जैसा नाम वैसा काम करने वाली विशेष आत्मा हो. అలా పేరుకి బ్రాహ్మణులు అని చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. శుభకార్యాలు చేయడం, మంత్రాలు స్తోత్రాలు చదవడం చేసి ఆ బ్రాహ్మణులు చాలా మంది ఉన్నారు. కానీ మీరు పేరు ఎలాగైతే ఉన్న బ్రాహ్మణులని దానికి తగిన కర్తవ్యం కూడా, పేరుకు తగినట్లే పని, ప్రాక్టికల్ జీవితాన్ని కూడా తయారు చేసుకునే విశేషాత్మలు మీరు. साधारण कर्म भी बाप की याद में रहकर करते तो विशेष हो जाता. సాధారణమైన పనులు చేస్తున్నాం మనమేమి ఏదో అందరి మధ్య ఉన్నా అందరిలాగే తినాలి, తిరగాలి అన్ని సమాజంలో ఉన్నాయి కదా సంపాదించటం. అవి వాళ్ళకైతే సాధారణమైన కర్మ, కానీ మనకి సాధారణమైన పని చేస్తూ కూడా బాబా స్మృతిలో ఉండి చేయడం వలన అది విశేషమైన పనిగా మారిపోతుంది. इसलिए ऐसे विशेष कर्म करने वाली పురుషోత్తం విశేష ఆత్మయో. అందుకే మనం ఏమయ్యాము? ఇలాంటి విశేషమైన కర్మ చేసేటటువంటి పురుషోత్తములము, విశేషాత్మలము అయ్యాము. ఇది గుర్తుపెట్టుకోండి. పురుషోత్తమ ఆత్మ నేను, విశేషాత్మ నేను. ఎందుకు? బాబా స్మృతిలో ఉంటూ బాబా తోడు పెట్టుకుని కర్మ చేస్తున్నాను. ఇంకా పవిత్రత ఒక ధారణ, దీంతో మహాన్గా తయారవుతున్నాను. అందుకే విశేషాత్మను. स्लोगन, स्वयं वर सर्वात्मा को सुख की अनुभूति कराना ही मास्टर सुखदाता बनना है. स्वयं वर सर्वात्मలకు సుఖ యొక్క అనుభూతి చేయించడమే మాస్టర్ సుఖదాతగా తయారవడం. స్వయం ద్వారా సర్వాత్మలకు సుఖ యొక్క అనుభూతి చేయించడమే మాస్టర్ సుఖదాతగా తయారవడం. ఇంత మంచి వరదానం ఇచ్చారు బాబా. పవిత్రత యొక్క శ్రేష్టతను అనుభవం చేసుకుంటూ
అలాంటి పురుషోత్తమాత్మ, విశేషాత్మ నేను గుర్తుపెట్టుకొని బాబా స్మృతులనే ప్రతి చిన్న సాధారణమైన పని కూడా కామన్ అని కాకుండా బాబా స్మృతిలో ఉండి చేసి అలాంటి విశేష ఆత్మ నేను అనే ఫీలింగ్ బాబా చెప్పారు. కానీ అవునా కాదా అని చేస్తే కదా మనకు అర్థం అవుతుంది. ప్రాక్టికల్ గా చేయండి రేపటి వరకు, ఇది ఒక హోంవర్క్ గా పెట్టుకొని. ఈరోజు సద్గురువారం కదా, బాబాకి భోగ అర్పిద్దాం.
के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले का हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले अंबर के। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं।
सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद